హర్ముజ్ జలసంధిలో యుద్ధం మొదలవ్వడంతో దేశంలో వంట గ్యాస్ సంక్షోభం తలెత్తింది. గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర బారులు తిరుగుతున్నారు. అయితే అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసిన బ్లాక్ మార్కెట్ లో విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే పలు గోడౌన్లోనైనా సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో గ్యాస్ ఏజెన్సీపై దాడి చేసి 822 అక్రమ నిల్వ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నేను డిఎస్ఓ తిరుపతి. కలెక్టర్ గారు జేసీ గారి ఆదేశాల మేరకు మాకు 2:30-3 సమాచారం ప్రకారము మేము మా సిఐడిటీలు సురేంద్ర అండ్ గంగయ్య గారు ఇద్దరు కలిసి ఇక్కడ రైడ్ చేస్తే సార్ చెప్పిన ప్రకారము మన సదరన్ స్పైస్ పక్కన హైవే పక్కనే గోడౌన్ ఉంది. భారత్ గ్యాస్ గోడౌన్ ఉంది, కానీ ఇక్కడ ఏమీ వాళ్ళు లైసెన్స్ కానీ ఏం లేదు. దాంట్లోనే గ్యాస్ ఫుల్ సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ దాంట్లో డంప్ చేశారు. అవి సుమారుగా 592 ఉంటాయి. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వచ్చేసి 230 ఫుల్ ఉంటాయి. కానీ ఇది వాళ్ళు ఉంచకూడదు. దాని ప్రకారమే మేము 6A కేసు పెట్టి కలెక్టర్ సార్కి, జేసీ గారికి FIR కూడా పెట్టి వాళ్ళు క్రిమినల్ కేసు నమోదు చేస్తామండి. థ్యాంక్ యూ.